బలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా 11 రోజులు బలుసులమ్మ గుడి దగ్గర గాజులు పసుపు కుంకుమ పూజ చేసి ఆ పూజ పసుపు కుంకుమ గాజులు తాడేపల్లి ప్రజలందరికీ 35 వార్డులో ప్రతి వార్డులోనూ ప్రతి మహిళకి అందాలని, అట్లాగే ఆ పసుపు కుంకుమ గాజులు కనుక ప్రతి గుడి దగ్గర ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏ వార్డులో అయినా సరే గుడి దగ్గర ఇవ్వాలనే సంకల్పంతో ఆలయ కమిటీ అంజిబాబు గారి ఆధ్వర్యంలో, అట్లాగే తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీ గారి యొక్క సలహాతో ఈ జాతర కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ గాజులు మన ఉలల సూరిబాబు గారి యొక్క ఇదివరకు జాతరకి ఇచ్చారన్న సందర్భంలో మళ్ళీ ఉలల బాబుజీ గారి లక్ష గాజులు ఆయన ఇవ్వటం కూడా జరిగింది. శ్రీ 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 బొలిసలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరుగు జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొన్న పండగ రోజుల్లో 11 రోజులు అమ్మవారి గుడిలో విశేష పూజలు అందుకుని తాడేపల్లిలో ఉన్న పట్టణంలో ప్రముఖ దేవాలయాల్లో శ్రీమూర్తులకు పసుపు కుంకుమ గాజులు వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జాతర కార్యక్రమంలోనూ పట్టణ ప్రముఖులు పురప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని ఆ జాతర 15 రోజుల్లో కూడా మీ చుట్టాలు కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వివిధ ప్రాంతాల్లో గట్రా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటికి రప్పించుకుని వారికి ఆ 15 రోజులు కూడా పెద్దలు దైవజ్ఞులు వివాహాది శుభకార్యాలు ఆపి ఆ 15 రోజులు కూడా అమ్మవారి సేవలోనే ఉండాలని చెప్పి దైవజ్ఞులు పెద్దలు నిర్ణయించారు. కావున భక్తులందరూ కూడా గమనించి మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు కూడా అమ్మవారు దర్శనం చేసుకుని అమ్మవారు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై బొలిసలమ్మ. మార్చి 12వ తారీఖు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో కూడా అమ్మవారి గుడిలో పూజింపజేయబడిన పసుపు కుంకుమ గాజులు ఆ గాజుల పంపిణీ కార్యక్రమం మొదలెట్టడం జరిగిందండి. ఈరోజు 3వ రోజు భాగంగా ఈరోజు స్థానిక 5వ వార్డులో ఉన్న శ్రీనివాస రామాలయం వద్ద ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆలయ కమిటీ వారికి, వార్డులో ఉన్న పెద్దలందరికీ, మహిళా సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి ముత్తైదుకి గాజులు పసుపు కుంకుమ పంపిణీ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇంకా నెలలు ఉన్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మంగళవారం శుక్రవారం తప్ప ప్రతి రోజులో కూడా ఈ గాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. తాడేపల్లి నియోజకవర్గంలో మరి బలుసలమ్మ తల్లి జాతర చేయాలనే ఒక ఆలోచనతోటి మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు కూడా మరి బలుసలమ్మ తల్లి జాతర ఎంతో పండగ వాతావరణంతో అందరూ కుటుంబ సభ్యులతోటి మరి ఏదైతే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే బలుసలమ్మ ఆలయ కమిటీ అంజిబాబు గారు వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే ఆయన మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు 2014లో మరి అప్పుడు బలుసలమ్మ జాతర జరిగింది. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ సుమారు 11 సంవత్సరాల దగ్గర అయింది. మళ్ళీ ఇప్పుడే బలుసలమ్మ జాతర మన పండుగ వాతావరణంగా చేసుకుంటున్నాం. అమ్మవారు ఆశీస్సులు తాడేపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉండాలని, అందరూ కూడా కుటుంబ సభ్యులు అష్టాయిశ్వర ఆరోగ్యాలతో తొలతోగాలని ఒక మంచి ఆలోచనతోటి గాజులు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మరి అమ్మవారి దగ్గర మరి పెట్టి అవన్నీ కూడా మహిళలకు అందించే విధంగా మరి ఉత్సవ కమిటీ ఈ కార్యక్రమం చేయడం చాలా అదృష్టకరమైన విషయం. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీ గోగుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి మన తాడేపల్లిగూడెం పట్టణ గ్రామదేవత బలుసలమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా మరి అమ్మవారికి 11 రోజులు కూడా పసుపు కుంకుమ గాజులు పూజలో ఉంచి మరి తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క గాజులు పసుపు కుంకుమ అందాలనే ఉద్దేశంతో మరి కమిటీ వారు బలుసలమ్మ తల్లి గుడి కమిటీ వారు అందరూ కూడా పూనుకుని ప్రతి వార్డులో కూడా ఆడపడుచులందరికీ కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మన గుడిలో ఈరోజు మరి గాజులు అలాగే పసుపు కుంకుమ అందరికీ ఆడపడుచులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించిన బలుసలమ్మ తల్లి కమిటీ సభ్యులందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క శ్రీనివాసరామాలయం కమిటీ తరఫున అలాగే మహిళా భక్తుల తరఫున కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీ బలుసలమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల మేరకు మన శ్రీరంగం అంజిబాబు బలుసలమ్మ కమిటీ అధ్యక్షుడు ఆయనటువంటి నిర్ణయించినటువంటి విధి విధానాల్లో
మున్సిపల్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాసరావు తొలిసారిగా ఇక్కడ బొలిసమ్మ తల్లి జాతర అపూర్వంగా జరుపుకున్నాం. మరి ఇవాళ మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతే యాదృచ్ఛికంగా అమ్మవారి దాక్షిణ్యాలతోటి రెండోసారి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ధరలో 1,00,000 గాజులు ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్లు బలుసలమ్మ తల్లి యొక్క పాదాల వద్ద ఉంచి పూజ చేసి అన్ని దేవాలయాల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి అందించాలంటే సదాశయంతో ఈరోజు తాడేపల్లిగూడెం 5వ వార్డు సుబ్బారావుపేట బాబోలు వారి వీధిలో ఉన్నటువంటి శ్రీనివాస రామాలయానికి మరి ఇవాళ మన అంజుబాబు గారి తరఫున ఆ కమిటీలో చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి ఉండడం మన యొక్క వార్డు ప్రజల సుకృతం. స్థానిక 5వ వార్డు బాబోలు వారి వీధిలో వేయించేసిన శ్రీ కోదండ రామాలయం నందు ఈరోజు జాతర మహోత్సవంలో భాగంగా బలుసలమ్మ తల్లి దగ్గర పూజ చేసి గాజులు అలాగే కుంకుమ పసుపు ఇవ్వడానికి విచ్చేసిన బలుసలమ్మ కమిటీకి, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ వారికి, అలాగే వార్డు ప్రజలకి, ముఖ్యంగా బలుసలమ్మ జాతర మార్చి 12 నుంచి 27 వరకు ప్రకటించిన నుంచి కూడా ఒక గుడిలో ఒక పండగ వాతావరణం, అలాగే ఉత్తేజకరమైన వాతావరణం. అంటే మన పండగ ఎప్పుడో 12 సంవత్సరాలు జరిగింది. అంటే ఈ మధ్యన బాగా మనం ప్రతి గ్రామంలో కూడా జాతర చూస్తుంటే మనం కూడా అటువంటి ఫీలు బాగా అంతకుముందు జరిగింది, ఇంకా దానికన్నా బాగా జరగాలని చెప్పి ఆ ఫీలు చూడడానికి, అలాగే ఎందుకంటే ఈ తలుచుకుంటేనే చాలా ఉత్తేజకరంగా ఆ జాతర మనం ఇంకా బాగా చేయాలని చెప్పి అలాగే స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహకారంతో, అలాగే పెద్దలు పురప్రముఖులు వారందరి సహకారంతో కూడా ఈ జాతర కార్యక్రమం, అంటే ముందు ఈ జాతరకి విశేష స్పందన రావడం కోసం ప్రతి గడపకి వెళ్ళాలని చెప్పి ఈ 1,00,000 గాజుల కార్యక్రమం